రేవంత్ ఒకే ఒక్క స్టేట్మెంట్ తో ఓవర్ టు ఢిల్లీ అయిపోయింది సీన్. రిజర్వేషన్ల ఇష్యూతో బీజేపీకి మాస్టర్ స్ట్రోక్ ఇద్దామనుకున్న రేవంత్ కు ఇప్పుడు కొత్త తలనొప్పి వచ్చి పడింది. కమలం పార్టీని కార్నర్ చేయబోయి పోలీస్ కేసులు ఎదుర్కొంటోంది కాంగ్రెస్. ఏకంగా ఢిల్లీ పోలీసులు వచ్చి పీసీసీ చీఫ్ హోదాలో సీఎం రేవంత్ తో పాటు కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్కు నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్ అయింది. రిజర్వేషన్ల రద్దు కామెంట్స్ తో హాట్ టాపిక్ గా రేవంత్. గల్లీ టు ఢిల్లీ వరకు బీజేపీ కాంగ్రెస్ డైలాగ్ వార్. అమిత్ షా ఫేక్ వీడియోపై కమలం పార్టీ సీరియస్. రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఎందుకు బీజేపీలు 400 సీట్లు కావాలంటున్నారు? 400 సీట్లు వస్తే పార్లమెంట్లో రెండింతల మెజారిటీ వస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు, ఓబీసీ మైనారిటీ రిజర్వేషన్లను ఇవాళ రిజర్వేషన్లను రద్దు చేయాలన్న ఆలోచనతోటి ఈ రోజు బీజేపీ కుట్ర చేస్తున్నది. బీజేపీ రిజర్వేషన్లను రద్దు చేయబోతోందంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ నేషనల్ లెవెల్లో ఎన్నికల సమరాన్ని హీటెక్కించాయి. అస్త్రంగా వాడుకుందామనుకున్న అంశమే ఇబ్బందికరంగా మారింది. రిజర్వేషన్ల ఇష్యూతో కమలం పార్టీకి కౌంటర్ ఇద్దామనుకున్న కాంగ్రెస్ కు రివర్స్ స్ట్రోక్ ఇచ్చింది బీజేపీ. రేవంత్ కామెంట్స్ కాకరేపుతుండగానే తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా వేదికగా సర్క్యులేట్ అయిన అమిత్ షా ఫేక్ వీడియోతో కథ అడ్డం తిరిగింది. అసలే రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆగ్రహంతో ఉన్న కమలం పార్టీ అమిత్ షా ఫేక్ వీడియోను సీరియస్ గా తీసుకుంది. అంతే వేగంగా యాక్షన్ స్టార్ట్ చేసింది. బీజేపీ మూడోసారి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని రేవంత్ స్టేట్మెంట్ ఇచ్చిన తరువాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో సర్క్యులేట్ అవడం సంచలనం సృష్టించింది. వీడియోలో బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తొలగిస్తామంటూ అమిత్ షా చెప్పినట్లుగా ఉంది. అది వైరల్ కావడంతో అమిత్ షాతో పాటు ప్రధాని మోదీ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఫేక్ వీడియోలు తయారు చేస్తున్న వారిని వదిలిపెట్టబోమని కర్ణాటక ఎన్నికల ప్రచార సభలో వార్నింగ్ ఇచ్చారు ప్రధాని మోదీ. कांग्रेस और इंडिया गाड़ी वाले बुरी तरह बौखला गए हैं, इसलिए लोग लगातार झूठ फैला रहे हैं. संविधान बदल देंगे, आरक्षण खत्म कर देंगे. मैं पहले ही कह चुका हूं कि अगर आज खुद बाबा साहब आंबेडकर चाहे तो बाबा साहब आंबेडकर भी आरक्षण खत्म नहीं कर सकते हैं. मोदी का तो सवाल ही नहीं उठता है. और अगर हमारी सरकार की नीयत उसमें कहीं पर भी खोट होती, मेरा 5 साल का रिकॉर्ड देख लीजिए. బీజేపీ నేతలు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫేక్ వీడియోపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం, హైదరాబాద్ కు వచ్చి సీఎం రేవంత్ సహా ఆ పార్టీకి చెందిన 4 సోషల్ మీడియా బాధ్యులకు నోటీసులు ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. మే 1న విచారణకు రావాల్సిందిగా నోటీసులిచ్చారు ఢిల్లీ పోలీసులు. ఫేక్ వీడియో ఎవరు తయారు చేశారనే దానిపై దర్యాప్తు జరుగుతోంది. రిజర్వేషన్ల రద్దు ఆలోచనే లేదని, అది తమ విధానం కాదని రేవంత్ వ్యాఖ్యలకు అప్పట్లోనే కౌంటర్ ఇచ్చారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. అయినా ఇష్యూ అక్కడితోనే ఆగిపోలేదు. నెమ్మదిగా రిజర్వేషన్ల అంశం పెద్దదిగా ఎలక్షన్ ఎజెండాగా మారుతుండటంతో బీజేపీ సీరియస్ గా తీసుకుంది. అందుకు ఫేక్ వీడియో ఆసరాగా మారింది. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి అయితే సీఎం రేవంత్ రెడ్డిని కోర్టుకు ఈడుస్తామంటున్నారు. అమిత్ షా ఫేక్ వీడియోపై కేంద్రం చాలా సీరియస్ గా తీసుకుందని, రేవంత్ రెడ్డి మాటలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి హోమ్ మినిస్టర్ మాట్లాడినటువంటి మాటలను మార్ఫింగ్ చేయడం అంటే అది సామాన్య విషయం కాదు, చాలా సీరియస్ విషయం. ఇది కేవలం రాజకీయ కోణంలోనే చూడలేము, దేశ భద్రతకు సంబంధించిన విషయం. దేశంలో బడుగు బలైన వర్గాల ప్రజల్లో ఒక ఉద్రిక్తలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్ ఢిల్లీ పోలీసుల నోటీసులపై రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుకు సీఎం పీసీసీ చీఫ్ కు నోటీసులు ఇచ్చారని, నోటీసులకు తాను భయపడబోనన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ में दिल्ली पुलिस पहुंचा हुआ है. सोशल मीडिया में कोई पोस्टिंग लगाया, इसीलिए तेलंगाना के कांग्रेस अध्यक्ष को, तेलंगाना मुख्यमंत्री को हम अरेस्ट करते बोल के नोटिस लेकर तेलंगाना गांधी भवन में पहुंच गए. इसका मतलब नरेंद्र मोदी जी ईडी, इनकम टैक्स, सीबीआई हो गए, अभी दिल्ली पुलिस को इस्तेमाल कर रहे चुनाव जीतने के लिए. यहाँ पर कोई डरने वाले नहीं है भाई, यहाँ पर फलक के जवाब देने वाले हैं. రిజర్వేషన్ల అంశాన్ని బ్రహ్మాస్త్రంగా వాడుకుందామనుకున్న కాంగ్రెస్ కు బీజేపీ కౌంటర్ యాక్షన్ ప్లాన్ ఇరుకున పడేలా చేస్తోంది. మరి ఈ ఎపిసోడ్ ఏ టర్న్ తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.